సార్ 2029లో గెలుస్తారేమో అని అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి. ఉమ్. కాకపోతే నేనేదో మా విఘ్నని ప్రకటన చేసిన తర్వాత ఇంకా 11 కాస్త ఒకటో రెండో అవుతాయి అనే అనే విమర్శలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. అధికార పార్టీ అనే మా విఘన్ మిమ్మల్ని ఓటమి నుంచి దూరంగా తీసుకెళ్ళదా? అధికార పార్టీ అనే కానీ మాకైతే ధూళిపాళ్ళ నరేంద్ర నుంచి వినిపిస్తుంది. నరేంద్ర నిన్న గారు వారు మాట్లాడారు. హడావుడిగా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నరేంద్ర మీకు గారు 11 మాట్లాడారు. కూడా రావు అని ఏదో అన్నారు. ఉమ్, సార్ నేను అంటుంది ఏంటంటే రాజధాని మరో పోలవరం ప్రాజెక్టు కాదు. ఉమ్, పోలవరం ప్రాజెక్టు గత 40 ఏళ్ళ నుంచి అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొంత రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో కొంత నడిచింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నడిచింది, మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఏం ప్రోగ్రెస్ కనపడడం లేదు. మళ్ళా 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని నిర్మించాలని అనుకునే వరకు అది ముందుకెళ్ళే పరిస్థితి. రాజధాని మాత్రం అలాంటిది కాదు సార్. రాజధాని నేనేమంటానంటే కేసీఆర్తో విభేదాలు వచ్చిన తర్వాత 24 గంటల రాజధాని నువ్వు షిఫ్ట్ చేసుకున్నావు. విజయవాడలో రాజధాని నడుస్తుంది, గవర్నర్ బంగ్లా ఉంది, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టినారు, అన్నీ పెట్టినారు, ఒక రాజధాని నడుస్తుంది. నేను ఇది అమరావతి అది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ 30-40 ఏళ్ళు నడవటం కాదు. నువ్వు హైవేని ఆనుకుని ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకుంటా, అసెంబ్లీ లేకపోతే సెక్రటేరియట్ ఇట్లా కట్టుకుంటా వెళ్తూ ఉంటే అది రూపాంతరం చెంది వెళ్తుంది అనేది. సో అలా కాకుండా అమరావతి అనే ఒక స్పెసిఫైడ్ ఏరియాని ఎత్తుకుని అక్కడ డెవలప్ చేయాలనుకునే దానిలో రాజధాని నిర్మాణం లేదు. దానిలో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా సార్. యాజ్ ఆన్ టుడే యు ఆర్ డూయింగ్ జస్ట్ లేఅవుట్. 50,000 ఎకరాలు 1,00,000 కోట్లు పెట్టేది నువ్వు రోడ్స్, సేవరేజ్ లైన్స్, పార్క్స్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, లేకుంటే ఏదో ఎయిర్పోర్ట్ కట్టాలని ఇలాంటివి తప్పించి బిల్డింగే లేదు దానిలో. ఏదో 2-3 బిల్డింగ్లు కట్టాలనే ప్రయత్నం. అంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీస్ క్వార్టర్స్ పెట్టారు, కానీ వందలాది బిల్డింగ్లు అక్కడ నిర్మించే ప్రణాళికకి డబ్బు కూడా లేదు. వాళ్ళంటుంది కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఇదంతా. మళ్ళీ 50,000 చాలదని ఇంకొక 50,000 తీసుకోవాలని ఆ 50,000 తీసుకొచ్చి మళ్ళా 1,00,000 ఎకరాలతో చేయాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు హార్డ్ కోర్ తెలుగుదేశం, వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినా వారు జగన్మోహన్ రెడ్డిని ఎలా దూషించేవారో, ఎలా మాట్లాడేవారో మీకు తెలుసు. వారేమంటున్నారు ఈరోజు తప్పది, ఇంకొక 50,000 తీసుకొచ్చి బ్యాంకుల్లో పెట్టి అక్కడ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ దీనిలో పెడుతున్నారు, ఈ రాజధాని నిర్మాణమే తప్పండి, ఈ రాజధాని అవ్వదని అంటున్నారు. సార్ ఆయన మాటని కన్సిడర్ చేసిన ఆయన మావిగన్ ఒప్పుకోవట్లేదు. మరి మావిగన్ ఇప్పుడు నిన్న ఇంకొక ఆయన మన బోస్ గారని ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్, వారు కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే, వారు కూడా సీనియర్ మోస్ట్ ఐపీఎస్, వారు కూడా ఇచ్చారు 29లో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే అవకాశాలు ఉంది అని. సో మావిగన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది, ఎక్కడైతే అమరావతి ఫెయిల్యూర్ అయిందో మావిగన్ ఈజ్ ఏ షార్ట్ టైం పర్మనెంట్ అరేంజ్మెంట్. ఎట్లా? ఎందుకంటే సార్ ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు 3 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాల గణనీయమైన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 3 కలెక్టర్లు ఉన్నారు, 3 ఎస్పీలు ఉన్నారు. ఎవరి గ్యాప్లో వాళ్ళు విజయవాడ నుంచి మచిలీపట్నాన్ని 2 కలెక్టర్ చెరుసగం పంచుకుని డెవలప్ చేసుకుంటూ వస్తే అయిపోతుంది. దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్స్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కావాల్సిన 10-15 బిల్డింగ్లు కట్టేసుకుంటే 15,000 కోట్లు అంటున్నారు జగన్. ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారండి, హైవేని అనుకుని రోడ్డు మీద రూపాయి పెట్టుబడి పెట్టవసరలా. దీంట్లో నేను అనేది గుంటూరు నుంచి గన్నవరం వరకు, గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు మెట్రో, హైదరాబాద్లో మెట్రో ఎవరు వేశారండి? ఎల్ఎన్టీ వాళ్ళు బీఓటీ కింద వేశారు. ఎవరికి వైబుల్ అయితే వాళ్ళు వస్తారు. ముందు స్ట్రోక్లో గుంటూరు నుంచి గన్నవరం వరకు వేసుకోవచ్చు, తర్వాత విజయవాడ నుంచి పోర్ట్ వరకు వేసుకోవచ్చు మచిలీపట్నం వరకు. 2014లో మీరు అమరావతికి ఓకే అన్నారు, 19 ఎలక్షన్ కూడా ఓకే అన్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3 రాజధానులు అన్నారు, ఎలక్షన్లో పోయారు, ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నారు. స్టెబిలిటీ ఎక్కడుందో? పార్టీ అలా స్టెబిలిటీ లేకుండా ఉండొచ్చా? అంటే స్టెబిలిటీ అనేది మీరు అడిగే ప్రశ్న అలా ఉండొచ్చేమో, కానీ నేను అనేది ఏంటంటే కాలానుగుణంగా ఒక అమరావతి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు, దానికి ప్రజామోదం లభించలేదు. కనుక ప్రాక్టికల్గా దీన్ని హైవే మీదకి జరుపుతున్నారు, అమరావతిని రిజెక్ట్ చేయట్లేదు. అమరావతి నిర్మాణం జరగదనేది జగద్విదితం, దాన్ని రిజెక్ట్ చేయట్లేదు. అయితే అమరావతి 50,000 ఎకరాలకు కూడా సొల్యూషన్ లేకపోలేదు. ఇక్కడ ప్రధానమైన రాజధాని బిల్డింగ్స్ ఇక్కడ నిర్మించి ఇక్కడ డెవలప్ చేస్తూనే అమరావతిలో అనేక రకమాలైనటువంటి, ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెడతా అనొచ్చు, లేకుంటే ఎన్జిఆర్ఐ లాగా సెంట్రల్ కార్పొరేషన్స్ ఏమన్నా పెద్ద పెద్ద క్యాంపస్లు కావాల్సిన వాళ్ళు తలకు 1000 ఎకరాలు ఇచ్చి యాన్సిలరీస్ డెవలప్ చేయొచ్చు. దాన్ని ఏమి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే రైతులు లబ్ధి చేకూరే విధంగా దాన్ని సెకండ్ కోర్లో ఏదన్నా పెట్టుకుని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ప్రధాన కోర్ అసలు ఏర్పడలేదు, అది ప్రధానమైంది.
నేనేమంటున్నానంటే అండి, గుంటూరులో కలెక్టర్ను ఎస్పీ వీళ్ళందరినీ తీసుకొచ్చి కాకాని దగ్గర బిల్డింగ్స్ కట్టేసి వీళ్ళని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో పెడితే ఈ ఆఫీసర్లే సరిపోతారు. కొత్తగానే సార్ రాజధాని అమరావతికి కలెక్టర్ లేడు, బిల్ కలెక్టర్ లేడు సార్. సిఆర్డీ ఉంది కదా, ఆ? సిఆర్డీ ఉంది. సిఆర్డి ఇక్కడ హెచ్ఎండిఏ ఉంది. ఏం చేస్తుంది హెచ్ఎండిఏ? ఏదైనా అవుటర్ రింగ్ రోడ్ ఇలా ప్రధానమైన ప్లానింగ్లో ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ జనాలు లేరు, కలెక్టర్. ఇప్పుడే ఉంటుంది అట్లా. అదేనండి, మరి జనాలు లేని చోట పాండవులు కూడా ఐదు ఊళ్ళు ఎందుకు అడుగునేవాళ్ళు? జనం ఉండే చోట రెవెన్యూ జనరేట్ అవుద్దని. ఇప్పుడు జనం లేని చోట నువ్వు డెవలప్ చేసుకుంటే రేపు రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుద్ది అసలు? జనం సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది టూ మావిగన్ మీకు గెలిపిస్తారు? 100%. మావిగన్ ఈజ్ నాట్ ఏ స్పెక్యులేటివ్ అండి, ఇట్స్ ఏ రియలిస్టిక్. మీరు పోయి ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఏ నంబూరు దగ్గర కట్టారు గుంటూరు జిల్లాలో, అలాగే ఇంకొకటి సెక్రటేరియట్ ఎత్తుకెళ్ళి విజయవాడ పక్కన కాంకిపాడులో కట్టారు అనుకోండి. ఆ పక్కన లేఅవుట్లో ప్రైవేట్ ప్లేయర్స్ చాలా మంది స్కోప్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 2014-19 మధ్యలో విజయవాడ గుంటూరు మధ్య సుమారుగా ఒక 30-40 హౌసింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకటి కూడా మెచ్యూర్ కాదు. 2-3 ప్రాజెక్ట్సే మెచ్యూర్ అయినాయి, అంటే కంప్లీట్ అయినాయి, మిగతా అన్ని అబాండెంట్. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రివైవ్ అవుతాయి ఇప్పుడు హై మీదకి వస్తే రాజధాని. హౌసింగ్కి వేరే మీరేం కట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. సుమారుగా నేను జస్ట్ అందాజుగా లెక్కేస్తే ఫింగర్ టిప్స్ మీద ఒక 10,000 యూనిట్లు ఉన్నాయి, ఫ్లాట్స్ ఆగిపోయినాయి. అవన్నీ కూడా రివైవ్ అయితే హౌసింగ్ కూడా ఏర్పడుతుంది. ఆ రివైవల్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. అలాంటివి నేను అనేది ఏంటి సార్, ఉండదాన్ని చక్కదిద్దుకుని షార్ట్ టైంలో బెస్ట్ రాజధాని. పవర్లో ఉన్నప్పుడు ఎందుకు అనిపించలేదు ఇది బాగుంది ఇక్కడ చేసుకుంటే? మేబీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న విజన్ కరెక్ట్ అండి. ఇప్పటికీ దాన్ని ఆప్షన్ 1 ప్రజలు ఆమోదించలేదు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ 2లోకి వచ్చి ఉండొచ్చు. కానీ వైజాగ్ అసలు రాజధానికి ఎందుకు ఫిట్ కాదండి? ఆల్రెడీ పోర్టు ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అది ఎందుకో సూట్ కాలా, మరి ఆ రోజు ప్రజామోదం లభించలేదు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ అయిపోతుంది అప్పటికే. ప్రధానంగా అమరావతి పక్కన ఉన్న నియోజకవర్గాలకు ఎఫెక్ట్ మీకేం కాదా? అమరావతి కాకుండా నేను మావిగాను జగన్మోహన్ రెడ్డి అంటే మీకు రాజకీయంగా నష్టం కాదా? 2014లో రాజధాని నిర్మిస్తామని అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత కదా 2019లో తాడికొండ కూడా ఓడిపోయారు, మంగళగిరి ఓడిపోయారు, పొన్నూరు ఓడిపోయారు, గుంటూరు ఓడిపోయారు. అమరావతి మేము మార్చాం, మేము ఇక్కడే ఉంచుతామని చెప్పింది కాబట్టి గెలిచారు. అమరావతి మారుస్తామనే మాట 2019 ఎన్నికల్లో వైసీపీ చెప్పుకుంటే అప్పుడు అసలు నేను అనేది ఏంటంటే ఒకసారి యాంటీ ఇన్కంబెన్సీ. అమరావతి రాజధాని అనేది ఎన్నికలను డిసైడ్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు సార్. అది ఒక ఇష్యూనే. ఎందుకంటే అండి ఒంగోలులో ఉండేవాడికి రాజధాని ఎక్కడుంటే వాడికి ఏం పట్టిందండి? అది మావిగన్నా లేకపోతే అమరావతి అనేది వాళ్ళకి పట్టొచ్చు, కానీ రాజధాని పక్కనే ఉన్న పొన్నూరు లాంటి వాటికి పక్కన కాన్స్టిట్యున్సీలకి అయితే రాజకీయంగా ఇబ్బంది ఉండదా? ఏం పెద్ద ఏం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు అక్కడ ఉన్నది 50,000 ఎకరాలండి. ఆ 50,000 ఎకరాలు కూడా రైతుల లెక్కలో చూస్తే 10,000కి మించి ఉండకపోవచ్చు. మేబీ 10 acres 100 acres ఉన్న తెలుగుదేశం పెద్దలు కూడా ఉన్నారట అక్కడ. 33,000 ఎకరాలు కదా ఇచ్చింది రైతులు. అదే సార్, 33,000 ఎకరాలు అంటే నంబర్ ఆఫ్ రైట్స్ అంతమంది ఉండరా? ఫార్మర్స్ ఉండకపోవచ్చు. ఎఫెక్టెడ్ తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళని చెడగొట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. వారికి కూడా ఇప్పుడు పొలం రేటు పెరిగి ఇప్పటి వరకు 1000 గజాలు ఇవ్వలేదు కదండి వాళ్ళకు కూడా. కొంతమందికి ఇచ్చారంటే 2014లో మీరు రాజధానికి స్థలాలు తీసుకుంటే, పొలాలు తీసుకుంటే, ఈ రోజు వరకు మీరు ప్లాట్లు ఇవ్వలేదు. ఇచ్చిన ప్లాట్తో సంతృప్తి చెందడం లేదు. అది ఎక్కడ లో లయింగ్ ఏరియాలో ఇచ్చారు, వాగులు పూడ్చిన చోటు ఇచ్చారు. దే ఆర్ నాట్ హ్యాపీ. ఒకసారి మావిగన్ అనేది హైవే మీద అభివృద్ధి చెందితే దీని విలువ ఆటోమేటిక్గా పెరగచ్చు. అక్కడ అభివృద్ధి చెందలేకపోతుంది, దాని విలువ రాలేకపోతుంది. ఇది ఎవరికి తెలుగుదేశం పెద్దలు 100,000 ఎకరాలు కొన్నోళ్ళకి కూడా ఈ అమరావతి మెచ్యూర్ అయ్యి వాళ్ళు కోటీశ్వర్లు అవుతారనేది అది భ్రమలాగా కనిపిస్తుంది, కానీ నిజం కూడా లేదు. ఏదో ఒక అభివృద్ధి ఎక్కడో చోట స్టార్ట్ అయితే